యానిమే. ఈ పేరు తెలిసిన వాళ్ళలో మొత్తం 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నెంబర్ 1, యానిమేస్‌ని క్యాజువల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూసి వాళ్ళకి వీలైన టైంలో ఆన్‌గోయింగ్ యానిమేస్ కానీ, లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిన గుడ్ అండ్ షార్ట్ సీజన్ యానిమేస్‌ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. నెంబర్ 2, ప్రపంచంలో మాకున్నంత డెడికేషన్ ఎవరికీ లేదన్నట్టు ఎంత పెద్ద యానిమే అయినా కంప్లీట్ చేసేస్తామని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్న యానిమేస్‌ని చూసే లెజెండ్స్. అండ్ నెంబర్ 3, యానిమేని ఇంకా చిన్నపిల్లల కార్టూన్ అనో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ బాగా లెంతీగా ఉండే నరుటో, వన్ పీస్ లాంటి యానిమేషన్ రికమెండ్ చేయడం వల్ల చాలా ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, టైం వేస్ట్ అని, ఇది మన వల్ల కాదని ఇంకా ఒక్క యానిమే కూడా చూడని న్యూబీస్. ఇలా మొత్తం 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఈ యానిమే ఆఫ్ ద వీక్ సిరీస్ ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్కి బాగా నచ్చుతుంది. సో ఎవ్రీ వీక్ నేను ఒక 12 ఎపిసోడ్స్ ఆర్ 24 ఎపిసోడ్స్తో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వన్ ఆఫ్ ద బెస్ట్ అండర్ రేటెడ్ సింగిల్ సీజన్ యానిమేస్ని రికమెండ్ చేస్తా. సో ఇప్పటి వరకు యానిమే చూడని వాళ్ళకి ఇదే ఒక మంచి అవకాశం. ఎందుకంటే నేను రికమెండ్ చేసే యానిమేస్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయి చాలా షార్ట్ అండ్ సింపుల్గా బిగినర్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అలాగే క్యాజువల్గా చూసే వాళ్ళకి కూడా ఎవ్రీ వీక్ ఒక కొత్త జానర్ని ఎక్స్పీరియన్స్ చేసేలా నేను ఆల్ టైప్స్ ఆఫ్ యానిమేస్ని రికమెండ్ చేయబోతున్నా. మిస్టరీ, యాక్షన్, అడ్వెంచర్, ఇసికాయ్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా, ఇలా చాలా డిఫరెంట్ జానర్స్లో యానిమేస్ని రికమెండ్ చేయబోతున్నా. అలాగే నేను చెప్పే యానిమేస్కి మంచి రీవాచ్ వాల్యూ కూడా ఉంటుంది. కాబట్టి చాలా యానిమేస్ చూసేవాళ్ళు ఒకవేళ మీరు చూడకపోయినా ఆల్రెడీ ఒకవేళ చూసేసిన వాళ్ళు కూడా రీవాచ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఈ యానిమే ఆఫ్ ద వీక్ కాన్సెప్ట్. అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో మీకు లాస్ట్ వీక్ రికమెండ్ చేసిన యానిమే యొక్క స్టోరీ ఇంకా ఎండింగ్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆ యానిమేని కంప్లీట్ చేశాక మీరు డౌట్స్ని కమెంట్ చేస్తే స్టోరీ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ డౌట్స్ని కూడా నేను క్లియర్ చేస్తా. అలాగే నెక్స్ట్ వీక్ ఏ యానిమే చూడాలో వీడియో ఎండింగ్లో రికమెండ్ చేస్తా. ఇంక లేట్ ఎందుకు, ఈ వీడియో వెంటనే మీరు లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అందరూ పార్టిసిపేట్ అయ్యి బెస్ట్ యానిమేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. హలో గాయస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. సో ఈరోజు యానిమే ఆఫ్ ద వీక్ ఎపిసోడ్ 2లో లాస్ట్ వీక్ సజెస్ట్ చేసిన సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ యానిమే గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ యానిమే ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేసి ఇక్కడ నుంచి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ రోజు మనం యానిమేకి సంబంధించిన వరల్డ్ బిల్డింగ్, స్టోరీ, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ గురించి, ఏమైనా టర్మ్స్ అర్థం కాకపోతే వాటి గురించి ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నెక్స్ట్ వీక్ యానిమే రికమెండేషన్ ఈ వీడియో చివరిలో చెప్తా, సో స్కిప్ చేయొద్దు. సో స్టోరీలోకి వెళ్లే ముందు మీకు తెలియాల్సిన కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి నేను మళ్ళీ చెప్తా మీరు మిస్ అయ్యి ఉంటే యానిమేలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జ్ రన్నర్, నెట్ రన్నర్ అని కొన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, అవేంటో కొంచెం బ్రీఫ్గా చెప్తా. ఎడ్జ్ రన్నర్ అంటే తన బాడీ పార్ట్స్ని మ్యానిపులేట్ చేసుకొని కొత్త సైబర్ వేర్ని అంటే ఆర్టిఫిషియల్ ఆర్మ్స్, వెపన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఒక మెర్సనరీలా తిరగడం, లేదా అండర్ వరల్డ్ నుంచి ఏమైనా డీల్స్ వస్తే వాటిని ఫినిష్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళని ఎడ్జ్ రన్నర్స్ అంటారు. అండ్ ఇంకో కేటగిరీ నెట్ రన్నర్స్ అనే వాళ్ళు ఫైట్స్ చేయరు, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లోకి హ్యాక్ చేయడానికి యూజ్ అవుతారు. ఇప్పుడు మనం చూసిన క్యారెక్టర్ లూసీ ఉంది కదా, తనలాగా. అలాగే ఇక్కడ మనం ఎలాగైతే డాలర్స్, రూపీస్ వాడతామో ఈ సిటీలో ఎడ్డీస్ అని వాడతారు. ఇంకా చాలా టర్మ్స్, టెక్నాలజీ ఉంటుంది ఈ సిరీస్ లో. మీకు ఒకవేళ ఇంకేమైనా టర్మ్స్ అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేవిడ్ మార్టినెజ్ అనే ఒక 17 ఏళ్ల కుర్రాడు వాళ్ళ అమ్మ గ్లోరియా మార్టినెజ్ తో ఒక ఫ్యూచరిస్టిక్ సిటీలో ఉంటాడు. అండ్ ఈ సిటీ మామూలు సిటీ కాదు, ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఉంటాయి. అందరూ టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉంటారు. అలాగే చాలా మంది బాడీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సైబర్ కార్పొరేట్ వరల్డ్ లో డేవిడ్ ఒక పూర్ ఫ్యామిలీకి చెందినప్పటికీ వాళ్ళ అమ్మ మల్టిపుల్ డేంజరస్ జాబ్స్ చేస్తూ తనని మంచి స్కూల్లో చదివిస్తుంది. అండ్ తన డ్రీమ్ వచ్చేసి ఒకటే, ఎప్పటికైనా డేవిడ్ ని ఒక మంచి కార్పొరేట్ వ్యక్తిని చేయాలని అండ్ ఈ పావర్టీ నుంచి బయటికి తీసుకురావాలని. అండ్ మన డేవిడ్ చదువుతుంది కూడా నార్మల్ అకాడమీ కాదు, అరసక అకాడమీ అని వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ కార్పొరేషన్స్ లో ఒకటి. అండ్ అక్కడ చదువుతున్న వాళ్ళలో డేవిడ్ ఒక్కడే పోరు, మిగతా వాళ్ళందరూ చాలా రిచ్. అందరికి ఎక్స్పెన్సివ్ సైబర్ వేర్ ఉంటుంది, లగ్జరీ కార్స్ ఉంటాయి, అలాగే వెల్దీ పేరెంట్స్ ఉంటారు. సో ఆ కారణంగా తన చుట్టూ ఉండే స్టూడెంట్స్ తనని ఎప్పుడు బుల్లీ చేస్తూ ఉంటారు. కట్సువో తనక అనే ఒక డేవిడ్ క్లాస్మేట్ తను పూర్ గా ఉండడంతో ఎప్పుడు తనని చిన్న చూపు చూస్తాడు. అండ్ ఈ సిటీలో హెల్త్ కేర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, చనిపోయిన మనుషుల మీదే బిజినెస్ చేస్తూ ఉంటారు.
ఉంటారు. అండ్ కార్ క్రాష్ లో గ్లోరియాకి బాగా ఇంజురీ అయినా తనని ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పట్టించుకోదు. అలా తను ఆ రోజు చనిపోతుంది. ఇంకా డేవిడ్ ఇంటికి తిరిగి వచ్చాక తన చేతిలో రూపాయి ఉండదు. బిల్స్, రెంట్స్ బాగా పెరిగిపోతాయి. ఇంకా ఫైనల్లీ మనోడు రిప్పర్ డాగ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మ దాచిపెట్టిన శాండ్విచ్టాన్ని తన బాడీలో ఇన్స్టాల్ చేయమని చెప్తాడు. అండ్ మనోడు ఇన్స్టాల్ చేసిన తర్వాత తెలుస్తుంది ఆ శాండ్విచ్టాన్ చాలా ఇంపార్టెంట్ అని. అండ్ అది చాలా ఫైనెస్ట్ మిలిటరీ గ్రేడ్ కి సంబంధించిన వెపన్ అని. దాన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయి. కానీ మనోడు ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఎందుకంటే మనోడికి ఇంకా ఏం మిగలలేదు. ఎటువంటి డ్రీమ్ లేదు, ఎటువంటి ఫ్యూచర్ లేదు. మనోడికి కావాల్సింది ఓన్లీ పవర్. ఇలాంటి కార్పొరేషన్స్ ని ఎదుర్కోవాలంటే పవరే కావాలి. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందరిలా కాకుండా డేవిడ్ కి ఆ సైబర్ వేర్ ని తట్టుకునే రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్ గా అంత హై గ్రేడ్ మిలిటరీ సైబర్ వేర్ బాడీలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రికవర్ అవ్వడానికి చాలా డేస్ పడుతుంది. కానీ డేవిడ్ మాత్రం కొన్ని గంటల్లోనే దానికి అడాప్ట్ అయిపోతాడు. సో అక్కడే అందరికీ తెలుస్తుంది డేవిడ్ చాలా స్పెషల్ అని, తన బాడీ కూడా చాలా స్పెషల్ టైప్ అని. ఇంక తను స్కూల్కి రిటర్న్ అయ్యాక మళ్ళీ తనకా బుల్లీ చేయాలనుకుంటాడు. బట్ ఈసారి ఫస్ట్ టైం డేవిడ్ తన శాండ్విచ్ అని వాడి తనకాని పంచ్ చేస్తాడు. ఇంక స్లో మోషన్ లో డేవిడ్ ఆ పవర్ ని యూజ్ చేసి తన చుట్టూ ఉన్న టైం ని స్లో చేసి ఎలా కదులుతాడో మనం చూస్తాం. ఇంకా ఎంత రచ్చ జరిగిన తర్వాత ప్రిన్సిపల్ డేవిడ్ ని ఎక్స్పెల్ చేసేస్తాడు. ఇంక కథలోకి లూసీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. లూసీని డేవిడ్ ఒక మెట్రోలో కలుస్తాడు. డేవిడ్ కి మిలిటరీ సైబర్ వేర్ ఉన్నట్టు తను ముందే గమనిస్తుంది. సో తను క్లోజ్ గా వాచ్ చేస్తుంది మనోడిని. అండ్ లూసీ డేవిడ్ సాఫ్ట్వేర్ ని స్టీల్ చేయాలని చూస్తుంది. బట్ డేవిడ్ తనని నోటీస్ చేసేస్తాడు. ఇంకా అలా ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత ఇంకా డేవిడ్ ని బ్రెయిన్ డాన్స్ సెంటర్ తీసుకువెళ్లి మూన్ మీద ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుందో చూపిద్దామని డేవిడ్ ని తీసుకువెళ్తుంది. బట్ ఇదంతా తను వేస్తున్న ప్లాన్. యాక్చువల్ గా గ్లోరియా ఆ శాండ్విచ్టాన్ని మెయిన్ అనే ఒక అతనికి ఇవ్వాలని దొంగలించి దాచిపెడుతుంది. ఆ విషయం డేవిడ్ కి తెలియకపోవడంతో తను ఎవరికి తెలియకుండా దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాడు. బట్ ఆ శాండ్విచ్టాన్ మెయిన్ కి సంబంధించింది. ఇంకా మెయిన్ తన క్రూతో పాటు డేవిడ్ దగ్గరికి వస్తారు. ఫస్ట్ టైం డేవిడ్ వాళ్ళని కలుస్తాడు. అండ్ మెర్సనరీ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక ఎడ్జ్ రన్నర్ లా ఎలా మారాలి అని మెయిన్ క్రూని కలిసాక మనోడు ఆలోచిస్తూ ఇంకా వాళ్ళ క్రూలో జాయిన్ అయిపోతాడు. ఇక్కడే మనకి మెయిన్ క్రూలో చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతారు. డోరియో, పైలర్, రెబెకా, కివి, ఇంకా లూసీ అండ్ మన డేవిడ్ అందరూ కలిసి అండర్ వరల్డ్ లో డేంజరస్ మిషన్స్ చేస్తూ నైట్ సిటీని సర్వైవ్ అవుతారు. ఇంకా మెయిన్ క్రూలో అఫీషియల్ గా డేవిడ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి చాలా టాస్క్స్ వస్తూ ఉంటాయి. డేవిడ్ తన శాండ్విచ్టాన్ని ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం కోసం మెయిన్ చాలా గైడ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా మన వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి తనాకా. వాడిని కిడ్నాప్ చేసి ఒక ఎక్స్ట్రా వాల్యుబుల్ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ ని సైబర్ బ్రెయిన్ ద్వారా దొంగిలించేద్దామని మన వాళ్ళు చూస్తారు. లూసీ ఇంకా కివి తనాకా న్యూరల్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని లాగుదామని చూస్తారు. అండ్ తనకా మెల్లగా సైబర్ సైకోసిస్ ద్వారా సైబర్ సైకోలో మారుతూ ఉంటాడు. ఇంకా ఈ ఫస్ట్ మిషన్ లో డేవిడ్ క్రూతో బాండింగ్ పెంచుకుంటూ ఉంటాడు. అలాగే లూసీతో కూడా. మెయిన్ ఇంకా మనోడిని తన యంగర్ వెర్షన్ లో చూడడం మొదలు పెడతాడు. మీన్ వెల్ డేవిడ్ ఇంకోవైపు డబ్బులు బాగా ఎర్న్ చేసి ఇంకా తన బాడీలో సైబర్ వేర్ ని ఎక్కించుకుంటూ ఉంటాడు. ఫైనల్లీ డేవిడ్ కి ఒక కొత్త ఫ్యామిలీ దొరికింది అనుకుంటాడు. అంతా బాగుంది అనుకునే టైంలో మెయిన్ కి సైబర్ సైకోసిస్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. హాలుసినేషన్స్, మిషన్స్ టైంలో ఫోకస్ కోల్పోవడం అండ్ బాగా అగ్రెసివ్ గా మారుతూ ఉంటాడు. ఇంకో పక్క లూసీ తనకా మెమరీస్ లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అరసాక సీక్రెట్ గా నెట్ రన్నర్ ఎబిలిటీస్ ఉన్న పిల్లలతో సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుందని కనిపెడుతుంది. అండ్ అరసాక ప్లాన్స్ లో డేవిడ్ కూడా ఉన్నాడని తనకు తెలిసిపోతుంది. సో డేవిడ్ ని కాపాడడం కోసం లూసీ సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ఆ ఇన్ఫర్మేషన్ ని డిలీట్ చేయాలనుకుంటుంది. అండ్ ఈ విషయం ఫిక్సర్ ఫారడే గమనించి లూసీ మీద ఒక కన్నేస్తాడు. అండ్ ఇంకా మెయిన్ సైబర్ సైకోసిస్ బాగా తీవ్రంగా అయిపోవడం వల్ల నెక్స్ట్ మిషన్ లో మెయిన్ ఇన్నోసెంట్ పీపుల్ ని చంపడం మొదలు పెడతాడు. డోరియో కూడా చాలా ట్రై చేసి మెయిన్ ని ఆపాలనుకుంటుంది. బట్ ఏం చేయలేకపోతుంది. డేవిడ్ కూడా చాలా ట్రై చేస్తాడు మెయిన్ ని కాపాడడం కోసం. బట్ ఇంకా ఫైనల్ మూమెంట్ లో మెయిన్ తను సాక్రిఫైస్ చేసుకొని డేవిడ్ ని ఇంకా లూసీని అందరినీ కాపాడతాడు. ఇంకా స్టోరీలో ఈ పాయింట్ నుంచి మన వాడు ఇంకా స్ట్రాంగ్ గా అవడం మొదలు పెడతాడు. కొన్ని నెలల టైం స్కిప్ తర్వాత డేవిడ్ మన నైట్ సిటీలో మోస్ట్ ఫేమస్ ఎడ్జ్ రన్నర్ గా మారిపోతాడు. ఆల్మోస్ట్ తన బాడీలో 96% మొత్తం సైబర్ వేరే ఉండేటట్లు చూసుకుంటాడు. అండ్ తను కూడా మెల్లమెల్లగా డేంజరస్ గా మారడం స్టార్ట్ చేస్తాడు. సైబర్ సైకోసిస్ ని అటాక్ చేయడానికి ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ ని బాగా వాడుతూ ఉంటాడు. అండ్ లూసీ కూడా సీక్రెట్ గా డేవిడ్ కి తెలియకుండా అరసక నెట్ రన్నర్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. సో యాక్చువల్ గా తను డిస్కవర్ చేసింది ఏంటంటే అరసక ఇంకా డేవిడ్ కోసం వెతుకుతూ ఉందని. ఎందుకంటే అరసకకి డేవిడ్ కావాలి. వాళ్ళకి డేవిడ్ చిక్కితే తనని ఒక పవర్ఫుల్ ఎక్స్పెరిమెంటల్ వెపన్ గా యూజ్ చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళు తయారు చేసిన సైబర్ స్కెల్టన్ ని డేవిడ్ కి ఎక్కించి మన వాడు ఎలా కోపప్ చేస్తున్నాడో వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటారు. సో ఈ నిజం డేవిడ్ కి తెలియకుండా లూసీ డేవిడ్ ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. బట్ ఇంకో కార్నర్ నుంచి ఫారడే పెద్ద ప్లానింగ్ లో ఉంటాడు.
ఫ్యారడే డేవిడ్ క్రూకి ఒక మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి వాళ్ళని బిట్రే చేసిన తర్వాత సీక్రెట్ గా అరసకతో చేతులు కలిపి డేవిడ్ లూసీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడని లూసీని కిడ్నాప్ చేసేస్తాడు. అండ్ ఫోర్స్ఫుల్ గా లూసీ బ్రతకాలంటే నువ్వు సైబర్ స్కెల్టన్ వాడాలని చెప్పి ఫ్యారడే డేవిడ్ ని సైబర్ స్కెల్టన్ యూజ్ చేసేటట్లు చేస్తాడు. ఇంకా డేవిడ్ సైబర్ స్కెల్టన్ వేసుకున్నాక తన డేటా అంతా అరసక తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. డేవిడ్ అరసక హెడ్ క్వార్టర్స్ ని అటాక్ చేస్తూ లూసీని రెస్క్యూ చేయడానికి వెళ్తాడు. అండ్ ఈ క్రమంలో మనోడు కూడా మెల్లగా సైబర్ సైకోసిస్ కి గురయ్యి స్టెబిలిటీ కోల్పోతూ ఉంటాడు. ఇంకా రెబెక్కా ఫాల్కో డేవిడ్ ని ఈ మిషన్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ డేవిడ్ ఏ స్టేజ్ కి వెళ్ళిపోతాడంటే అరసక తనని ఒక వెపన్ లా వాడుకుందాం అనుకుంటారు. బట్ జరుగుతున్న డ్యామేజ్ ని చూస్తే డేవిడ్ ఒక లయబిలిటీలా మారుతున్నాడని తనని ఆపడం కోసం యాడమ్ స్మాషర్ ని డిప్లాయ్ చేస్తారు. ఇంకా డేవిడ్ కి యాడమ్ స్మాషర్ కి మధ్య చాలా పెద్ద ఫైట్ అవుతుంది. డేవిడ్ అరసక మిలిటరీ ఫోర్సెస్ ని చాలా డిస్ట్రాయ్ చేస్తాడు. బట్ యాడమ్ స్మాషర్ ఎన్నో సంవత్సరాల నుంచి ట్రైన్ అయిన ఒక వెటరన్ కాబట్టి తన ముందు అస్సలు నిల్చోలేకపోతాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే లూసీ అయితే ఎస్కేప్ అయిపోతుంది ఫాల్కోతో పాటు. ఇంకా ఫైనల్ గా డేవిడ్ ని యాడమ్ స్మాషర్ చంపేస్తాడు. అండ్ పనంతా అయిపోయిన తర్వాత ఫ్యారడే తన రివార్డ్ ని కలెక్ట్ చేసుకోవడం కోసం అరసక దగ్గరికి వెళ్తే ఇంకా వీడు అవసరం లేదని చెప్పి అరసక వాడిని చంపేస్తుంది. స్టోరీ ఎండ్ అయ్యేసరికి వన్ ఆఫ్ ద బ్రూటల్ ఎండింగ్ చూస్తాం మనం. డేవిడ్ చనిపోయిన తర్వాత లూసీ తన మూన్ మీదకి వెళ్ళాలనే డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మూన్ మీదకి వెళ్తుంది. అక్కడతో యానిమే ఎండ్ అవుతుంది. సో ఫైనల్లీ ఎవరికి ఏమీ దక్కలేదు. అరసక లాంటి ఈవిల్ కార్పొరేషనే చివరికి గెలిచింది. అండ్ ఇక్కడ డేవిడ్ వీక్ కాదు, తనొక్కడే ఒక ఎంటైర్ ఆర్మీతో ఫైట్ చేశాడు. అండ్ తన గోల్ వచ్చేసి లూసీని ప్రొటెక్ట్ చేయడం. సో టెక్నికల్ గా చెప్పాలంటే డేవిడ్ తను అనుకున్నది సాధించాడు. సో సిరీస్ లో చెప్పినట్లు ద సిటీ ఆల్వేస్ విన్స్. ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా ఎంత స్ట్రాంగ్ అయినా కార్పొరేషన్స్ దే పై చేయి. దానికి ఎగ్జాంపులే మన డేవిడ్ లైఫ్. డేవిడ్ తన ఎంటైర్ లైఫ్ ని వేరొక డ్రీమ్స్ కోసం వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం గడిపాడు. గ్లోరియా తనని సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంది, మెయిన్ తనని స్ట్రాంగ్ అవ్వాలనుకున్నాడు. అండ్ లూసీ మూన్ దగ్గరికి వెళ్ళాలనుకుంది. డేవిడ్ కి తనకంటూ ఓన్ డ్రీమ్ అంటూ లేదు. అండ్ తన చుట్టూ ఉన్న వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేశాడు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ యాక్షన్ యానిమేలా కాకుండా సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ అనేది ఒక హార్ట్ బ్రేకింగ్ మాస్టర్ పీస్ లా నిలిచిపోతుంది. మరి ఈ యానిమే మీకు ఎలా అనిపించిందో కింద రివ్యూ కమెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉండే కింద కమెంట్స్ లో అడగండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ కి సైబర్ పంక్ 2 కూడా రిలీజ్ అవుతుంది. బట్ ఆ స్టోరీకి ఈ స్టోరీకి అసలు సంబంధం లేదు. సైబర్ పంక్ 2 లో మనం అన్ని కొత్త క్యారెక్టర్స్ ని చూడబోతున్నాం. సేమ్ ఫ్యూచరిస్టిక్ సిటీ ఉంటుంది బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. మరి ఈ యానిమే మీకు బాగా నచ్చినట్లయితే దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. మరి నెక్స్ట్ యానిమే ఆఫ్ ద వీక్ ఎపిసోడ్ కి నేను సజెస్ట్ చేయబోయే యానిమే పేరు మై లవ్ స్టోరీ విత్ యమడా కున్ అట్ లెవెల్ 999. మరి ఇలాంటి హార్ట్ బ్రేకింగ్ యానిమే చూసిన తర్వాత ఒక ఫీల్ గుడ్ యానిమే ఉండాలని చెప్పి ఈ యానిమే సజెస్ట్ చేశా. సో ఈ యానిమేని వెంటనే చూసేయండి ఈ వీక్ లో. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ 3 లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.